అపరాజిత పువ్వు అంటే శంకు పుష్పానికి మరొక పేరు అనమాట. అపరాజిత పువ్వు అపరాజిత అనే పేరు దుర్గాదేవికి మరొక పేరు అనమాట. అపరాజిత అంటే అన్‌డిఫీటెడ్. సో ఈ శంకు పుష్పాలు శివుడికి, విష్ణుమూర్తికి, దుర్గాదేవికి, సరస్వతీదేవికి చాలా ఇష్టమైన పువ్వులుగా చెప్తారండి. వీటిని దేవుడికి సమర్పించడం వల్ల ఇంట్లో పీస్, కామ్నెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందంట. ఈ చెట్లని వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్, ఈస్ట్ అండ్ నార్త్ డైరెక్షన్స్లో పెంచుకోవడం వల్ల మనకి పీస్, కామ్నెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా అట్రాక్ట్ చేస్తుందంటండి. ఏ విధంగా అయితే తులసి మాతని మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో పెంచుకుంటామో దీన్ని కూడా ఎక్కువగా ఆ డైరెక్షన్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు. అలానే దీనికి ఆయుర్వేదంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీని టీ తీసుకోవడం వల్ల పిల్లలకి మెంటల్ క్లారిటీ, కామ్నెస్, స్ట్రెస్ ఫ్రీ అనేది జరిగి అలానే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండడం వల్ల ఏజింగ్ అనేది కూడా తొందరగా అవ్వకుండా మనకి స్కిన్ గ్లోగా ఉండేలాగా చూస్తుందన్నమాట. మీకు కూడా కనుక ఈ విత్తనాలు దొరికితే కనుక తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. ఈజీ టు గ్రో ఇన్ సమ్మర్స్. విత్తనాలు కూడా వస్తాయి. ఆ విత్తనాలు దాచిపెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకుంటే మనకి సమ్మర్ అంతా ఒక 6-8 మంత్స్ హ్యాపీగా మనం ఈ టీని ఎంజాయ్ చేయొచ్చు. అలానే దేవుడికి కూడా పుష్పాలు సమర్పించుకోవచ్చు. ఇంటికి కూడా అందాన్ని తీసుకొస్తాయి అన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ హెల్దీ ఈటింగ్, హ్యాపీ లివింగ్. టేక్ కేర్, బాయ్.